Dear aspirants, welcome to Compete Minds. Daily 9 PM జాబ్ అలర్ట్స్. ఈ ప్రోగ్రామ్ని గిన మీరు ప్రతిరోజు పక్కాగా ఫాలో అయితే మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ని మిస్ అవ్వరు, అదేవిధంగా ఏ ఇంపార్టెంట్ లాస్ట్ డేట్ని కూడా మిస్ అవ్వరు. డైలీ మీరు ఒక 5 minutes టైం స్పెండ్ చేయగలిగితే శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో డైలీ 9 PMకి డైలీ 9 PM జాబ్ అలర్ట్స్తో మీ ముందుకు వస్తాం. సో ఈ రోజు ఇంపార్టెంట్ థింగ్స్కి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్ రిక్రూట్మెంట్ 2024 ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ డేట్స్ August 10th, August 11. ఇవాళ రేపు మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎవరైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. మీరు ఏదైనా మిస్టేక్స్ ఇస్తే గిన వాటిని రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశం కూడా ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు కల్పించారు. అదేవిధంగా గెయిల్ నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్, ఇక్కడ మనకు వేకెన్సీస్ 391 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 26 నుంచి 31 ఇయర్స్ వరకు ఉంది. అదేవిధంగా అదర్ కేటగిరీస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమో. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 8th August. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 7th September వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్కి వెళ్ళైనా సరే మీరు కంప్లీట్ నోటిఫికేషన్ కూడా చూడొచ్చు. సో అదేవిధంగా ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్, టోటల్ వేకెన్సీస్ 27 ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 35. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ. స్టార్టింగ్ డేట్ 9th August, నిన్న నుంచి స్టార్ట్ అయింది. 30th August వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్ కూడా మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా ఇన్లాండ్ వాటర్వేస్ రిక్రూట్మెంట్, టోటల్ వేకెన్సీస్ 37 ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 35. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. స్టార్టింగ్ డేట్ మనకు 16th August నుంచి మనకు స్టార్ట్ అవబోతుంది. 15th September వరకు కూడా మనకు వస్తుంది. అదేవిధంగా మీకు ఇన్లాండ్ వాటర్వేస్ రిక్రూట్మెంట్కి వెళ్ళి మీరు వెబ్సైట్కి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో 4455 వేకెన్సీస్ కూడా పెరిగాయి. సో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ఇప్పటికి వేకెన్సీస్ అనేవి పెరిగాయి. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే నోటిఫికేషన్ వచ్చినప్పుడు కేవలం మీకు ఆ డేటా కూడా మీ దగ్గర ఉంటుంటుంది. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు కేవలం మనకు 3955 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో కానీ ఇప్పుడు కొన్ని అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు కొన్ని బ్యాంక్స్ వాళ్ళు రిపోర్ట్ చేయాలి వాళ్ళ వేకెన్సీస్ని. ఇప్పుడు రిపోర్ట్ చేశారు. సో రిపోర్ట్ చేసిన తర్వాత వేకెన్సీస్ ఏమైనాయి 4455 వేకెన్సీస్ అయినాయి. ఏజ్ లిమిట్ 20 to 30 years ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎనీ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 21st August వరకు ఉంది. ఇంకా లేట్ చేయొద్దు, వీలైనంత త్వరగా అప్లై చేయండి. అదేవిధంగా ఐబీపీఎస్ ఎస్ఓ నోటిఫికేషన్ మనకు రిలీజ్ కావడం జరిగింది. వేకెన్సీస్ 896 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 20 to 30 ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ, అంటే ఆ పర్టికులర్ దాంట్లో కూడా డిఫరెంట్ పోస్టులు ఉంటాయి. ఏఎఫ్ఓ అని, ఐటీ అని, సో డిఫరెంట్ పోస్టులు ఉంటాయి కాబట్టి ఆ పర్టికులర్ పోస్ట్కి పర్టికులర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సూటబుల్ అయ్యే వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేయండి. లాస్ట్ డేట్ మనకు 21st August వరకు ఛాన్స్ ఉంది. అదేవిధంగా కొచ్చిన్ పోర్ట్ అథారిటీ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ ఇది. సో వేకెన్సీస్ 15 ఉన్నాయి. ఏజ్ లిమిట్ 30 to 40 years ఏజ్ లిమిట్ ఉంది. 30 to 40 అది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐటీఐ ఆర్ డిగ్రీ. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 26th August వరకు ఉంది. మీకు ఫర్దర్గా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే సో ఈ యొక్క వెబ్సైట్ మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా ఆర్ఆర్బి పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్, ఈ యొక్క నోటీస్ కూడా మనకు రావడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వేకెన్సీస్ అనేవి మనకు 1376 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 30 years 33 years వరకు మీకు ఏజ్ లిమిట్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ, అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అని కాదు, ఇక్కడ పర్టికులర్ పోస్ట్కి దాంట్లో కూడా చాలా రకాల పోస్టులు ఉంటాయి. ఇప్పుడు దాంట్లో మనకు మేజర్ పోస్ట్ వచ్చేసరికి నర్సు సూపరింటెండెంట్. నర్సు సూపరింటెండెంట్కి ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ ఉండాలి. సో కొన్ని పోస్టులకి బ్యాచిలర్స్ డిగ్రీ కూడా సరిపోతుంది. బట్ ఎక్కువ వేకెన్సీస్ మాత్రం బీఎస్సీ నర్సింగ్ మీద ఉన్నాయి. సో ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేసి ఉంటారో వారికి మంచి అవకాశం ఉన్నా, ఎందుకంటే మీరు ఒకసారి గమనించినట్లయితే మీరు కొన్ని హాస్పిటల్స్లో మీరు చూస్తూ ఉంటారు నర్సులు, వాళ్ళకు అక్కడ శాలరీస్ 15,000, 20,000, 25,000 అలా ఇస్తారు. కానీ ఈ పోస్ట్కి మీరు వచ్చినట్లయితే మీకు 70,000 అఫీషియల్గా గవర్నమెంట్ శాలరీ 70,000 ప్లస్ శాలరీ ఉంటుంది. ఫస్ట్ మంత్ శాలరీనే. ఇది పే లెవెల్ 7 పోస్ట్, ఇది పే లెవెల్ 7 పోస్ట్ ఇది. సో లెవెల్ 7 కాబట్టి మీ శాలరీ మినిమం 70,000 to 80,000 ఉంటుంది. మీరు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ కానీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ నర్సులు మీరు శాలరీని అడిగినట్లయితే వాళ్ళ శాలరీ 15,000, 20,000 అలానే ఉంటుంది. కానీ 70,000 ప్లస్ శాలరీ ఉంటుంది ఇక్కడ. సో ఎవరైనా సరే ఆ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు సో ఇమీడియట్గా ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి.
అదేవిధంగా బీ ఫార్మసీ చేసిన వాళ్ళకు కూడా అవకాశం ఉంది ఈ యొక్క నోటిఫికేషన్లో. బీ ఫార్మసీ, అదేవిధంగా ఫార్మడీ, ఎం ఫార్మసీ, సో ఇలాంటివి చేసిన వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఎవరైతే ఫార్మసీ, బీ ఫార్మసీ చేశారో సో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. సో ఇది చాలా మంచి నోటిఫికేషన్. ఆ బీ ఫార్మసీ చేసిన వాళ్ళకి కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి కావచ్చు, మంచి ఆపర్చునిటీ ఇది. సో ఇమీడియట్గా మీరు అప్లై చేయండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 17th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 16th సెప్టెంబర్ నుంచి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. సదరన్ రైల్వే అప్రెంటిస్ నోటిఫికేషన్. వేకెన్సీస్ 2438 ఉన్నాయి. ఏజ్ లిమిట్ 15 to 24 ఉంది. మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 12th ఆగస్ట్. సో 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్ఆర్బి సెంట్రల్ రైల్వే అప్రెంటిస్షిప్. ఇక్కడ మనకు 2024 నోటిఫికేషన్ సంబంధించింది. వేకెన్సీస్ 2424 ఉన్నాయి. మినిమం 15 to 24 ఏజ్ గ్యాప్ ఉండాలి. 10th పాస్ అయి ఉండాలి. 15th ఆగస్ట్ లాస్ట్ డేట్. సో అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2024 రిక్రూట్మెంట్. సో మీ వేకెన్సీస్ 27 ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ 30. సో ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్. క్లోజింగ్ డేట్, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 27th ఆగస్ట్. 27th ఆగస్ట్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఈ వెబ్సైట్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి. మీరు ఈ యొక్క పర్టికులర్ డేట్స్లో మెయిన్స్ ఎగ్జామ్ అన్నది ఉంటుంది. మీరు అడ్మిట్ కార్డ్స్ ఎవరైనా ఉన్నట్లయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్టీఏ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ సో జూన్ 2024 కీ రిలీజ్ అయింది. మీరు కావాలంటే సో ఎగ్జామ్ డేటు ఈ 25th 27th ఎగ్జామ్ జరిగింది. దాని కీ అఫీషియల్ కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ యాస్పిరెంట్స్ అందరికీ కూడా ఈ డైలీ జాబ్ అలర్ట్స్ ద్వారా ఏ ఒక్క నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా, సో ఏ ఒక్క నోటిఫికేషన్కి ఇంపార్టెంట్ డేట్స్ మిస్ అవ్వకుండా ప్రతి స్టూడెంట్ కూడా ఒక అవగాహన తెప్పించడం కోసం, ప్రతి అవకాశాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసం కాంపీట్ మైండ్స్ శివాడి లాజిక్స్ మీ ముందుకి ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ప్రతిరోజు మీ ముందుకు వస్తుంది. ప్రతిరోజు ఒక 5 minutes పాటు మీరు స్పెండ్ చేయగలిగితే ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా మీరు మిస్ అవ్వరు. అదేవిధంగా మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే, బ్యాంక్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, రైల్వే కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఇక్కడ డౌన్లోడ్ కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్. పర్ఫెక్ట్ కోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. క్వాలిటీ కంటెంట్తో సో పర్ఫెక్ట్గా డిజైన్ చేసినటువంటి కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి. సో ఎవరైనా యాప్ను డౌన్లోడ్ చేసుకోకపోతే ఇమీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.